కలియుగ ఆరంభంలో బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి తలుచుకోగానే కలిపురుషుడు కుడి చేత్తో నాలుకని లాగి పట్టుకుని ఎడమ చేత్తో గుహ్యాంగాన్ని పట్టుకుని వికృతమైనటువంటి రూపంతో ప్రత్యక్షమయ్యాడు. కలిపురుష ఏమిటి రూపమన్నారు బ్రహ్మదేవుడు. పితామహ, కలియుగంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఎక్కువ మంది అధర్మపరులై ఉంటారు కదా, వాళ్ళని నేను ఆవహించి జిహ్వచాపల్యం కలిగిన వారిగా, స్త్రీ వ్యామోహం కలిగిన వారిగా చేసి అనేక రోగాల బారిన పడేటట్లుగా చేసి నరకాల పాలయ్యేటట్లు చేస్తాను అన్నారు. అధర్మపరులైన వారి పట్ల అలాగే ప్రవర్తించవయ్యా, అయితే నీవు ఎవరి జోలికి వెళ్ళకూడదో కూడా చెబుతున్నా వినన్నారు. ఎవరైతే సద్గురువుల యొక్క శుశ్రూషలు చేస్తూ ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రుల సేవలు చేస్తూ ఉంటారో, సద్బ్రాహ్మణులను ఆదరిస్తూ ఉంటారో, శివకేశవుల పట్ల భేదాన్ని చూడకుండా ఉంటారో, పురాణ ప్రవచనాలను వింటూ ఉంటారో, ఏదో ఒక భగవన్నామాన్ని పట్టుకుని జపిస్తూ ఉంటారో, దాన ధర్మాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారి జోలికి మాత్రం వెళ్ళవద్దన్నారు.